సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మన సుమన్ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఒకటే అనుమానం సార్, అడగాలనుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు అందరూ కూడా తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కొక్కరు ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. అసలుకి అంచనాలకు అందని స్థాయికి వెళ్ళిపోయారు. కానీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు మాత్రము అలాగే ఉండిపోయారు. అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మీరు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు పోసిన మీరు, వెన్ను తట్టి అందరినీ ముందుకు నడిపించిన మీరు ఇలాగే ఉండిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? ఇట్లా ఉండటం నాకైతే బాగానే ఉందనిపిస్తుంది సార్. సార్ ఎందుకంటే ఏదైనా మన కోసం మనం జీవించటంలో ఏం తృప్తి ఉంటుందండి. మేము పదే పదే చాలాసార్లు చెప్పినాం, సార్ డబ్బున్నోళ్ళం కాదు, కోట్ల రూపాయల డబ్బులు, సార్ వ్యాపారాలు లేవు పెద్దగా, సినిమా స్టార్లం కాదు, మామూలు యూనివర్సిటీ ప్రొఫెసర్లం, సార్ ఏదో సామాజిక సేవ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళం. సార్ కానీ సమాజం చాలా పెద్ద గుర్తింపే ఇచ్చింది. మీకా సార్? ఇచ్చింది కదా. ఇవాళ కోదండరామ్ జేఏసీ చైర్మన్. నేను దాంతో ఏకీభవించడం లేదు సార్. నేను అనుకుంటున్నాను, అనుకున్నది చెప్పని. అయితే ఆ గుర్తింపు ఎవరికి ఉపయోగపడాలి అన్నదే ప్రశ్న. ఓకే, కరెక్ట్. ఆ గుర్తింపు మేము ఒకటే చెప్పినాం, అది ప్రజలకే ఎరువులాగా ఉపయోగపడాలి. కాబట్టి ప్రజల సమస్యల మీద మాట్లాడదాం, మంచే జరగని చెడే జరగని. దానికి తోడు జయశంకర్ గారు ఏమన్నారంటే, మీరు తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం మీరు నిలబడాలి, కొట్లాడాలి. కష్టమవుతుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అయినా కానీ మీరు ఆ బాట వీడొద్దు అనే మాటే అన్నారు. దాని ప్రకారం నిలబడే ఉన్నాం. నిలబడ్డారు సార్. మీరు అన్నారు సమాజంలో ఇంత గుర్తింపు వచ్చింది అనేసి. లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు తట్టి వాళ్ళు వెనకాలను ముందుకు నడిపించి మీరు కూడా ఒక సైనికుడుగా పనిచేశారు సార్. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు మిమ్మల్ని గుర్తించారా అంటే అది మీ యొక్క ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది ప్రజలు మిమ్మల్ని గుర్తించారు లేదనేది. ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ గతంలో మిమ్మల్ని ఏ విధంగా వాడుకున్నారో అందరికీ తెలుసు. మరి టీఆర్ఎస్ పార్టీ అయినా మీకు సముచిత స్థానం కల్పించిందా అంటే అది కూడా ఒక ప్రశ్నార్థకమే, మీరే చెప్పాలి. సరే, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచారు మీరు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండరు. ఆ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధికారం తెచ్చడంలో కూడా మీ పాత్ర మీరు పోషించారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మిమ్మల్ని గుర్తించిందా అంటే అది కూడా ప్రశ్నార్థకమే. వీళ్ళు ఎవ్వరూ మిమ్మల్ని గుర్తించలేదు, కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. మరి ఎందుకు ఈ పరిస్థితి? వీళ్ళెవ్వరూ గుర్తించలేదు. గుర్తింపు ప్రజల్లో ఉండటం ముఖ్యం కదా. ఓకే, మరి ఆ ప్రజలు మీకెందుకు ఓట్లు వేయడం లేదు? మీరు పార్టీ పెడితే మీకెందుకు ఓట్లు ఎందుకు వేయలేదండి? 70 లక్షల ఓట్లు వేసిండ్రు, అది మామూలు. ఒక పైసా ఇయ్యకుండా మేము ఆడ ఎన్నికల్లో ఓట్లు లెక్కించే కాడు ఉంటే ఒక పోలీస్ ఆయన వచ్చి అన్నాడు, మలినం లేని ఓట్లు సారిపోయారు సార్, నిజాయితీగా ఒక పైసా లేదు మా దగ్గర, ఓడగొట్టడానికి 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రంటే ఆ ఓడగొట్టడం కోసం మరి అధికారాన్ని అంతటిని ఉపయోగించిందంటే అది మామూలు విషయం కాదు. అంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారు నిజాయితీని గుర్తించి డబ్బులు వాళ్ళతో తీసుకొని, నోట్లు వాళ్ళతో తీసుకొని ఓట్లు మీకు వేయచ్చు కదా ప్రజలు. అట్లా ఉండదండి. మన దగ్గర జనం ఎంత నిజాయితీగా ఉంటారంటే, ఇన్ని పైసలు ఇచ్చిండు కదా, ఒక్కోటన్నీ వేయకపోతే ఎట్లా అని వేస్తారు. అది ఇన్ని పైసలు ఇచ్చిన నిజాయితీగా ఓటేయాలి. ఆ నిజాయితీ అయితే ఉంది, వాళ్ళకి ఉంది. వేయలేదంటానికి కూడా లేదు కదా. సంఘాలు ఉంటాయి, ఒత్తిడి పెడతారు వాళ్ళ ద్వారా. మన పనులు కావాలంటే సంఘం నువ్వు నిలబెట్టుకోక తప్పదు. రకరకాల ఒత్తిళ్లు పెడతారు. ఆ ఒత్తిళ్ళ నడుమ నిలబడి అన్ని ఓట్లు వేసిండ్రంటే, ఒక ప్రభుత్వ యంత్రాంగం అంతా నిలబడి ఒత్తిడి పెట్టినా తట్టుకొని అన్ని ఓట్లు వేసిండ్రంటే అది మామూలు విషయం కాదు. ఎంత ఒత్తిడి పెట్టినా మీటర్ నొక్కాల్సింది ఓటరే కదా సార్. ఓటరే కానీ ఉంటాయి కదా, రకరకాలుగా ప్రభుత్వం ప్రభావితం చేయగలుగుతుంది. ఒక అధికారిని పిలిచి మీ శాఖలోకి ఇన్ని ఓట్లు వేయించు అని అడుగుతారు. ఆయన రకరకాలుగా ఆయన అడిగినప్పుడు కాదని లేని పరిస్థితి, రోజువారీ సంబంధం, పొద్దున్న లేస్తే కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. మనము నిజ జీవితంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఎట్లా నిలబడతామనేది చాలా కీలకం. అందరికీ ఒకే రకంగా తట్టుకోవటం సాధ్యం కాదు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.